అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసము 11వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము. పిలుచుచున్న దేవుని దూత. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనమందు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమీ వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములకు అతీతముగా ఆకాశ మహాకాశమునందు గల మన ప్రియ ప్రభు మనపై అక్కర కలిగి మనతో మాట్లాడుచున్నాడు. ఆయన యొక్క స్వరము ఎంతటి ఆదరణకరమైంది. ఆయన తండ్రి వలె కనికరించి పరలోకం నుండి మనతో మాట్లాడుచున్నాడు. తల్లి వలె ఆదరించుచున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మాటలకు చెవియొగ్గి లోబడుడి. లోకము పలు రకాల శబ్దములతో నిండి ఉన్నది. పక్షుల యొక్క స్వరములు, మృగముల యొక్క స్వరములు, మనుషుల యొక్క స్వరములు మొదలగు వాటితో నేడును ఎన్నో రకములైన శబ్దములు లోకమునందు ఉన్నాయి. అట్టి శబ్దముల యందు కొన్ని మధురమైనవిగాను, కొన్ని భయంకరమైనవిగాను ఉంటాయి. కొన్ని ప్రేమగల స్వరములుగాను, కొన్ని వేదనతో నిండిన స్వరములుగాను, కొన్ని శబ్దములు వినగలిగినవిగాను, కొన్ని శబ్దములు వినలేనివిగాను ఉంటాయి. వేల కొలది శబ్దముల మధ్యలో ఆకాశం నుండి, పరలోకం నుండి ప్రాణప్రియుని యొక్క స్వరము వినుటకు మీ యొక్క చెవులు ఆసక్తితో తెరబడి ఉండవలెను. మొట్టమొదటిసారిగా ఆకాశం నుండి ప్రభువు మాట్లాడిన స్వరమును విన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది అబ్రహాం యొక్క దాసురాలైన చిన్నది హాగరు అయి ఉన్నది. హాగరు సాధారణమైన దాసురాలైన చిన్నది అయి ఉండుటయును ప్రభు హాగరుపై ఎంతటి అక్కను కలిగి ఉండెను అను సంగతిని మనము బైబిల్ గ్రంథమునందు చదువుచున్నాం. ఆమె తన యందు కలిగిన్న విత్తనము అనున్నది ఆయన స్నేహితుడై ఉన్న అబ్రహామునకు చెందినది అనుటయే అట్టి అక్కరకు గల కారణము. మొట్టమొదట హాగరు గర్భవతి అయినప్పుడు సారా యొక్క కఠినమైన చర్యలను బట్టి అరణ్యమునకు పారిపోయాను. అప్పుడు ప్రభు యొక్క దూత ఆమెను చూచి, నీ యజమానురాలి యొద్ద తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుము అని చెప్పాను. ఆదికాండము 16వ అధ్యాయం 9వ వచనం. అది మాత్రమే కాదు, ఆమె కొరకు ఒక నీటి ఊటను ఆజ్ఞాపించెను. అది లహాయిరోయి అనబడెను. తనతో మాట్లాడిన దేవునికి నీవు నన్ను చూచుచున్న దేవుడవు అని ఆమె పేరు పెట్టినట్టుగా బైబిల్ గ్రంథమునందు చెప్పుచున్నది. రెండవసారి సారా అబ్రహామును చూచి, నీవు నీ దాసీని, దాని కుమార్ని ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టుము అని చెప్పినప్పుడు అబ్రహాము తెల్లవారినప్పుడు ఉదయాన్నే లేచి ఆహారమును ఒక నీళ్ల తిత్తిని తీసుకుని హాగరు యొక్క భుజం మీద వాటిని పెట్టి ఆ పిల్లవాణిని ఆమెకు అప్పగించి ఆమెను పంపించి వేశాను. ఆదికాండము 21వ అధ్యాయము 10 మరియు 14 వచనము. తిత్తులోని నీళ్లు అయిపోయెను, పిల్లవాడు ఏడ్చెను, ఆమెయు ఏడ్చెను. అప్పుడు ప్రభు మిగుల కనికరముతో ఆకాశం నుండి హాగరును పిలిచి, భయపడకము అని చెప్పాను. అదియుగాక ఆమె యొక్క కన్నులను తెరచెను. ఆమె ఒక నీటి ఊటను చూచి దానిలో నుండి తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుని బిడ్డలారా, మీ యొక్క అంగలార్పు శబ్దమును లోక ప్రకారమైన మీ యొక్క సన్నిహితులు కూడాను వినక ఉండినను ప్రభు అక్కరతో వినును. మిమ్ములను ప్రేమతో అక్కరతోనూ పలకరించుచున్న ప్రభు ఎన్నడును మిమ్ములను చేయి విడిచిపెట్టడు. నేటి ధ్యానమునకై దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురముండి విల్లు కాడాయను. ఆదికాండము 21వ అధ్యాయము 20వ వచనం. నేటి వేద పఠనము ఉదయము సామెతల గ్రంథము 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.